ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మీ ముందుకి నన్ను వచ్చినందుకు కన్న తండ్రిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ని వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు కూడా బైబిల్లో నుంచి కొంత సందర్భాన్ని ఆలోచించటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రపంచంలో మనుషుల కార్యక్రమాలను బట్టి, మనుషుల పనితీరును బట్టి, మనుషులు చేస్తున్న ఆలోచనను బట్టి ఈరోజు మనిషి తెర మీదకి వచ్చాడు, కానీ మనిషి ఈరోజు కళ్ళు ముందుకు వచ్చాడు, కానీ దేవుడు మాత్రం తెర వెనక అయిపోయాడు. దేవుడు కనుమరుగైపోయాడు సమాజానికి. అందుకే ఈరోజు మనిషి ముందుకొస్తున్నాడు, రాను రాను దేవుడు కనిపించకుండా వెళ్ళిపోతున్నాడు ప్రపంచంలో. ఇది నేను తయారు చేశాను, ఇది నేను కనిపెట్టాను, ఇది నాది, ఇది నేను చేశాను, ఇది నా కంపెనీ, ఇది నా స్థలం, నా ఇల్లు, ఇలా నా అనుకొని మనిషి తనను ఫోకస్ చేసుకుంటున్నాడు, తనని ప్రజెంట్ చేసుకుంటున్నాడు. కానీ ఈ భూమి మీద చివరికి దేవుడు మనిషి కంటికి కనిపించకుండా మనిషి మరిచిపోయే స్థాయిలోకి దేవుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈరోజు దేవునికి ప్రత్యేకమైన స్థానం ఎక్కడుంది? ఈరోజు దేవునికి ప్రత్యేకమైన స్థానం ఎక్కడిస్తున్నారు ప్రపంచం? ఎక్కడ చూసినా నాది, ఎక్కడ చూసినా నా వాళ్ళు, ఎక్కడ చూసినా నా పొలం, నా ఇల్లు, నా ఆస్తి, నా అంతస్తు, నా భార్య, నా బిడ్డలు అని ఇలా నా అనుకునే బ్రతుకుతున్నారు. కానీ నాకు దేవుడిచ్చాడు, నా ఇల్లు దేవుడిచ్చాడు, ఈ స్థలం దేవుడిది, ఈ ప్రకృతి దేవుడిది, ఇదంతా దేవుడి దయ వలన నేను పొందాను అని మాట రాను రాను మనిషి నోట మాయమైపోతుంది ప్రియులారా. రాను రాను మనిషికి దేవుడు దూరం అవుతున్నాడు, మనుషులకి మనుషులే పరిచయం అవుతున్నారు. ఈరోజు మనుషులకి మనుషులు పరిచయం అవటం ద్వారా మనుషులు కొంతకాలం బాగుంటారు, కొంతకాలం చెడిపోతారు, కొంతకాలం గొడవలు పడతారు, కొంతకాలం మనుషులుగా ఉండకుండా మృగాలుగా మారిపోయారు నేటి జనం. అందుకే దేవుడు ప్రతి మనిషికి జీవవాయువును ఊదాడు, ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చాడు. భూమి మీద బ్రతకడానికి, మనిషికి భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, తల్లిదండ్రులనిచ్చాడు, అన్నదమ్ములనిచ్చాడు. దేవుడు అన్నిటినీ మనిషికి దయచేస్తే చివరికి మనిషి మాత్రం దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. ఈరోజు చివరికి దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. ఎక్కడుంది దేవునికి స్థలం? చూపించండి ఒక్కసారి. నీ హృదయంలో ఉందా? నీ ఇంట్లో ఉందా? దేవునికి స్థానం ఎక్కడుంది? ఈరోజు ఎక్కడ ఇవ్వగలుగుతున్నావు? దేవుడేమో ఫస్ట్ ప్రయారిటీ నాకివ్వండి, మొదటి స్థానము నాకివ్వండి అని దేవుడంటే, మొదటి స్థానం కాదండి, 4వ స్థానం ఇచ్చారు ఈరోజు దేవుడికి మనుషులందరూ కలిసి. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లికి మొదటి స్థానం ఇచ్చారు, తండ్రికి 2వ స్థానం ఇచ్చారు, గురువుకి 3వ స్థానం ఇచ్చారు, దేవుడికి 4వ స్థానం ఇచ్చి చివరి పడేశారు దేవుణ్ణి. అసలు దేవుడి గురించి తెలిసే ఇలా ఆలోచిస్తున్నాడా మనిషి? అసలు నీవైనా నేనైనా ఈరోజు దేవుడి గురించి తెలిసే ఆలోచిస్తున్నామా, తెలియక ఆలోచిస్తున్నామా? ఆయన ఔన్నత్యం ఏంటి, ఆయన ప్రతాపం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఇవన్నీ తెలియక నువ్వు దేవుని గురించి ఆలోచించక దేవునికి 4వ స్థానం ఇచ్చేసి, తల్లికి మొదటి స్థానం ఇచ్చి, తండ్రికి 2వ స్థానం ఇచ్చి, గురువుకు 3వ స్థానం ఇచ్చి, తల్లిని, తండ్రిని, గురువుని కన్న తండ్రికి మాత్రం 4వ స్థానములు ఇచ్చేసి, ఈ ముగ్గురిని సృష్టించిన దేవుడికి మాత్రం 4వ స్థానం ఇచ్చేసి మనిషి ఈరోజు దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాడు ప్రియులారా.
కవి అన్నాడులేండి, ఏమన్నాడు తెలుసా? కవులు అన్నారు ఏంటి తెలుసా? డబ్బుంటే కొండ మీద కోతినైనా దించగలము, కానీ దేవుడుంటే ఏమి చెయ్యలేము అన్న స్థాయిలోకి ఎదిగిపోయారు. డబ్బులుంటే కొండ మీద కోతిని దించగలం, డబ్బులుంటే కోటలు కట్టగలం, డబ్బులుంటే పదవిలో వెళ్ళగలం, డబ్బులుంటే సామ్రాజ్యాన్ని కట్టగలం, కానీ దేవుడుంటే ఏం చేయగలము అనే ఆలోచనతో మనుషులు ఆనాటి నుండి ఈనాడు వరకు అదే ఆలోచనలతో బ్రతుకుతున్నారు. ఈరోజు చూడండి, దేవునికి ఎక్కడ స్థానం ఉంది, దేవుణ్ణి ఎక్కడ గౌరవిస్తున్నారు, దేవుణ్ణి ఎక్కడ పొగుడుతున్నారు, దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తున్నారు. ఆదివారం 1 గంట ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఈరోజు దేవునికి ముఖ్యంగా ఎక్కడ స్థానం లేకుండా పోయింది. ఎందుకు అంటే తన చావుని తానే కొని తెచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది ప్రియులారా. తన చావుని తానే కొని తెచ్చుకున్నట్లుగా, తన అంతాన్ని తానే కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది ఈరోజు. ఎవరిని పక్కకు పెట్టామండి మనం? ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? ఎవరిని పట్టించుకోకపోవటం లేదు మనం? ఈ లోకాలను కలుగజేసిన ఆయన్ని, ఈ లోకాన్ని సృష్టించిన ఆయన్ని, నిన్ను నన్ను కన్న తండ్రిని, నిన్ను నన్ను పరిపాలిస్తున్న దేవునిని మనం పక్కకు పెట్టేశాం. మనము పక్కకు పెట్టేసి మన కాపురాలు, మన సంసారాలు, మన పిల్లలు, మన భార్య ఇలా అనుకుంటూ చివరికి దేవుణ్ణి కూడా దూరం చేసుకునే దుస్థితి ఈరోజు మనిషి కొని తెచ్చుకున్నాడు ప్రియులారా. దేవుణ్ణి దూరం చేసుకొని హాయిగా బ్రతకచ్చు అని ఒకవైపు శాస్త్రవేత్తలు, ఒకవైపు హేతువాదులు, ఒకవైపు నాస్తికులు, వీళ్ళందరూ కూడా దేవుని గురించి ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? అసలు దేవుడు లేడు, దేవుడు పని లేదు, అసలు దేవుడు గురించి మాకు అవసరం లేదు అని ఈరోజు ప్రపంచములో ప్రతి ఒక్కడు కూస్తున్న కోతేంటో తెలుసా? మాకు దేవుడు అవసరం లేదు, మాకు దేవుడొద్దు. బాగా ఆలోచించండి ప్రియులారా. ఎవరిని నెగలెక్ట్ చేస్తున్నాం మనం, ఎవరిని వద్దనుకుంటున్నాం మనం, ఎవరిని దూరం చేసుకుంటున్నాం మనము? ఆ సర్వేశ్వరున్నా, ఆ దేవున్నా, నీకు నాకు జన్మనిచ్చిన తండ్రినా, నీవు నేను ఉండటానికి నివాసం కల్పించిన ఆ దేవున్నా? ఆయన లేకుండా మనం ఏం చేయగలము? ఆయన లేకుండా మనం బ్రతకగలమా? ఆయన లేకుండా జీవించగలమా? ఆయన లేకుండా చలించగలమా? ఆయన లేకుండా మాట్లాడగలమా? ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన ఓపిక గలవాడు, ఆయన ఇంకా ఓర్చుకుంటున్నాడు. మానవ జాతి ఎన్ని మాటలన్నా దేవుణ్ణి, ఎన్ని మాటలన్నా ఎన్ని నిందించిన దేవుణ్ణి నోరు తెరవకుండా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే మనిషికి భవిష్యత్తు తెలియదు, దేవునికి భవిష్యత్తు తెలుసు కాబట్టి. భవిష్యత్తు తెలియనివాడు నోరు పారేసుకుంటాడు, భవిష్యత్తు తెలియనివాడు తొందరపడతాడు, భవిష్యత్తు తెలిసినవాడు మౌనంగా ఉంటాడు, భవిష్యత్తు తెలిసినవాడు మంచి నిర్ణయాల కోసం ఆలోచిస్తాడు. దేవుణ్ణి వద్దు అనుకుంటున్న ప్రపంచం, అసలు దేవుడు అవసరం లేదనుకుంటున్న ఈ ప్రపంచానికి దేవుడు ఎంత అవసరమో 66 పుస్తకాలలో చదివితే ఈ ప్రపంచానికి దేవుడు ఎంత అవసరము, నీకు నాకు, నీ కుటుంబానికి నా కుటుంబానికి, నీవు బ్రతకడానికి నేను బ్రతకడానికి దేవుడు ఎంత అవసరమో ఈ ప్రపంచానికి బైబిల్ ఒక్కసారి చదువు, బైబిల్ ఒక్కసారి చదువు, బైబిల్ అర్థం చేసుకో, బైబిల్ నేర్చుకో. అసలు దేవుడు ప్రపంచానికి ఎంత అవసరమో నీకు అర్థమవుతుంది. నీళ్ళు లేకుండా చెట్టు లేదు, భోజనం లేకుండా మనిషి లేడు, దేవుడు లేకుండా ప్రకృతి లేదు, దేవుడు లేకుండా నీవు లేవు, దేవుడు లేకుండా సృష్టి లేదు, దేవుడు లేకుండా భూమి మీద జీవరాశులే లేవు, దేవుడు లేకుండా చెట్లు లేవు, దేవుడు లేకుండా విత్తనాలు లేవు, దేవుడు లేకుండా జలరాశులు లేవు, దేవుడు లేకుండా జలాలే లేవు.
దేవుడిచ్చిన వాటితో బ్రతుకుతున్న మనిషి, దేవుడిచ్చిన ఈ భిక్షతో బ్రతుకుతున్న ఈ మనిషి చివరికి దేవుడే లేడు అనుకుంటున్నాడు అంటే దేవుడు లేడా? అయితే ఒక్కసారి విను. బైబిల్లో ఎంత చక్కగా రాయబడింది, బైబిల్లో ఎంత మంచి మాట రాయబడింది. మత్తయి రాసిన సువార్త, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, దేవుని గురించి పరిచయము చేసిన మాట, దేవుని గురించి తెలపటానికి వచ్చిన మాట, దేవుణ్ణి పరిచయం చేసింది ఏకైక వ్యక్తి, ఏకైక శక్తి, నీ యేసు, నా యేసు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము, క్షమించండి, 10వ అధ్యాయము 29వ వచనం. మీ బైబిల్లో మీ చేతిలో బైబిల్ ఉందా? అయితే ఒక్కసారి తెరిచి చూడండి. ఎంత అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. 2 పిచ్చుకలు కాసులు అమ్మబడును గదా, 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేల పడదు. మీ పరలోకపు తండ్రి, భూమి మీద మనుషులందరికీ తండ్రి, అందరికీ తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి, ఆయన సెలవు లేక 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు. చెట్టుకు రాసిన కాయలు, చెట్టుకు పూసిన పూత, ఏమిటి ఇవన్నీ కూడా నేల రాలాలి అంటే, ఇవన్నీ కూడా భూమి మీదకి రావాలి అంటే పరలోకపు తండ్రి సెలవు కావాలంట. కాస్తున్న కాయలు, పూస్తున్న పూతు, ఇదంతా కూడా భూమి మీద దేవుడు తయారు చేసినది. ఇవన్నీ నేల రాలాలంటే కూడా దేవుని సెలవు కావాలంట. ఆలోచించండి, ఎంత అద్భుతమైన మాట. మన పరలోకపు తండ్రి సెలవు లేనిదే వర్షము లేదు, పరలోకపు తండ్రి సెలవు లేనిదే చలి లేదు, పరలోకపు తండ్రి సెలవు లేనిదే ఎండ లేదు, గాలి లేదు, నీరు లేదు, ఈ విశ్వమే లేదు పరలోకపు తండ్రి లేకుంటే. దేవుడు లేడు అంటున్నావు అంటే ఇవన్నీ నీ కాళ్ళ దగ్గరికి ఎలా వస్తున్నాయి? ఎక్కడో ఆకాశమంత ఎత్తు ఎదిగిన కొబ్బరి చెట్టు మళ్ళీ నీ పాదాల దగ్గరికే వస్తుంది. ఎంత ఎత్తు ఎదిగినా, ప్రతి చెట్టు ఎన్ని కాయలు కాసినా మళ్ళీ నీ భూమి మీద నీ పాదాల దగ్గర ఎందుకు పడాలి తెలుసా? అది నీ తండ్రి సెలవుతో పడుతుంది. నీ తండ్రి సెలవుతో భూమి మీద పడుతుంది. ఎందుకంటే దేవుడు భూమికి ఆకర్షణ శక్తిని దయచేశాడు. ఏ చెట్టైనా, ఎంత ఎత్తుకెదిగిన చెట్టైనా తాను కాసిన ప్రతి ఫలం మనిషి పాదాల దగ్గర పడాలి. మనిషి పాదాల దగ్గరే పడాలి. ఎందుకు అంటే దేవుడు అలా సిస్టమ్ని ప్రకృతిలో ఉంచాడు, అలా సిస్టమ్ ఏర్పాటు చేశాడు. నా పిల్లలకి సర్వస్వము, నా పిల్లలకి కావాలని దేవుడు అన్నిటినీ భూమి మీద ఉంచాడు. అన్నిటినీ మానవుడు అనుభవించేలా చేశాడు. ఆ మానవుడు అనుభవించాలన్న కూడా, చెట్టు మీద నుంచి కాయ రాలనన్నా దేవుని సెలవు కావాలి, ఆకాశము నుంచి వర్షము కురవాలన్నా దేవుని సెలవు కావాలి, మేఘాలలోకి నీళ్లు రావాలన్నా దేవుని సెలవు కావాలి, ఆఖరికి కింద పడిన పండు తినాలన్నా దేవుని సెలవు కావాలి. దేవుడు లేడంటున్నావేంటి? దేవుడు పని అయిపోయింది అంటున్నావేంటి? నువ్వు పిచ్చి పట్టింది నీకు. దేవుని సెలవుతో, దేవుని కృపతో బ్రతుకుతున్న మనిషి, దేవుని శక్తితో బ్రతుకుతున్న మనిషి, దేవుడు పెట్టిన భిక్షతో బ్రతుకుతున్న మనిషి దేవుని పని లేదంటున్నాడు ఈరోజు. దేవుడితో మాకు అవసరము లేదంటున్నాడు ఈరోజు ఈ పిచ్చి మనిషి.
2 పిచ్చుకలు కాసులకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు. ఎందుకు పడదు? మీరు ఆలోచించండి. ఎందుకు పడదు అంటే వాటన్నిటికీ యజమానుడు ఎవరో తెలుసా? దేవుడు. వాటన్నిటికీ యజమానుడు దేవుడు. కాయకి, పండుకి, నీటికి, రాశికి, ప్రకృతికి, భూమికి, ఆకాశానికి, సూర్యుడికి, ఇవన్నిటికీ యజమానుడు ఆయన. అంతేకాదు, నీవైనా నేనైనా బ్రతుకుతున్నామంటే, నీవైనా నేనైనా గాలి పీల్చుకోగలుగుతున్నామంటే, నీవైనా నేనైనా మాట్లాడగలుగుతున్నామంటే, నీవైనా నేనైనా భోజనం చేయగలుగుతున్నామంటే, ఆ భోజనం అరగటానికైనా దేవుని సెలవే అవసరం. చూస్తారా బైబిల్లో? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు లేడంటున్నావా? దేవుడితో పని లేదంటున్నావా? అయితే విను, నీవు తినే ఫుడ్డు, నీవు తినే భోజనం అరగాలి అంటే, నీవు తినే భోజనము జీర్ణం కావాలి అంటే, అది కూడా పరలోకపు తండ్రి సెలవు ఉంటేనే. చూడండి 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎంత మంచి మాట అండి, ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు భోజనము చేసి నీవు హాయిగా నిద్రపోతున్నావంటే, ఈరోజు భోజనము చేసి తిన్న భోజనము నీలోనే అరిగిపోతుంది, పొద్దున బహిర్భూమికి వెళ్ళిపోతుందంటే, అంత శక్తి శరీరానికి దేవుడు పెట్టాడు. అంత శక్తి దేవుడు శరీరానికి పెట్టాడు. అంత శక్తి దేవుడు శరీరానికి ఇచ్చాడు. ఆయన సెలవు ఇస్తున్నాడు ప్రతి మనిషికి. ఆయన మంచివారి మీదను, చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము, సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు, వర్షము కురిపింపజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనలాంటి తొందరపాటు కాదు దేవుడు. మనలాంటి తొందరపాటు నిర్ణయాలు దేవుడు ఎప్పుడు తీసుకోడు. దేవుడు జాలి గలవాడు, దేవుడు కరుణ గలవాడు, దేవుడు నెమ్మదస్తుడు, దేవుడు శాంతి గలవాడు, దేవుడు పవిత్రుడు. ఏమంటుందో బైబిల్లో? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అది భూమి మీద మనిషిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కడికి ఎవడికి సాధ్యం? ఆరిన నేల మీద బ్రతుకుతున్న మానవ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. దేవుని సెలవు లేకుండా మనిషి బ్రతకలేడు, మనిషి చావలేడు, మనిషి తినలేడు, అరిగించుకోలేడు. ఎవరి సెలవు ఉండాలి? దేవుని సెలవు ఉండాలి. మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? రేపు వస్తాను బ్రదర్, రేపు కలుస్తాను బ్రదర్ అంటున్నావు, అసలు రేపు నీవు కలవాలి అంటే, రేపు నీవు నీ సహోదరుడితో కలవాలి అంటే, రేపు నీకు ఉండాలి అంటే, ఆ రేపు నీకెవరు దయచేయాలి తెలుసా? దేవుడు. ఒక మంచి మాట, విలాపవాక్యములు బైబిల్లో ఖచ్చితంగా చదవండి. దేవుడు మాకు అవసరము లేదు, దేవుడు లేడు, దేవుడితో పని లేదు అనుకునే ప్రతి ఒక్కడికి బైబిలు సూటిగా సమాధానము చెబుతుంది. బైబిలు ప్రశ్న కూడా వేస్తుంది. దేవుని సెలవు లేనిదే చెట్టు మీద నుంచి 2 పిచ్చుకలు రాలలేవు. దేవుని సెలవు లేనిదే నువ్వు భోజనము చేసిన అరగదు. ఇంకొక మంచి మాట, విలాపవాక్యములు 3వ అధ్యాయము 37వ వచనం. 3వ అధ్యాయము 37వ వచనం. ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? ప్రభు సెలవు లేనిదే. ప్రభు సెలవు ఉంటే
చెట్టు మీద నుంచి పండ్లు రాలతాయి. ప్రభు సెలవుంటే నీవు తిన్నది అరుగుతుంది. ప్రభు సెలవుంటే నీవు మాటిచ్చిన నెరవేరుతుంది. ప్రభు సెలవు ఉండాలి, ప్రభు ఆజ్ఞ ఉండాలి, ప్రభు నీ పైన దయ చూపాలి, ప్రభు నీ పైన దయ చూపాలి. అప్పుడు రేపు వస్తాను బ్రదర్ అని ఫోన్ చేస్తాం, రేపు వస్తున్నానని ఫోన్ చేస్తాం, రాత్రి దేవుడు లేపేస్తాడు. పోతూ పోతూ మరణిస్తాం, నిద్రలో మరణిస్తాం, మాట్లాడుతూ మరణిస్తాం, తిన్న తర్వాత మరణిస్తాం. చాలామంది డాక్టర్లు ఏమంటారు తెలుసా? బాగా పీకల దాకా తిన్నాడండి, తిన్నది అరక్క చచ్చిపోయాడండి అంటారు. తెలుసా? తిన్నది అరగక చచ్చిపోయాడండి అంటే ఆ రోజు నీవు తిన్నదాన్ని దేవుని సెలవు లేదన్నమాట. తిన్నది శరీరంలో పాయిజన్ అయిపోయింది, తిన్నది శరీరంలో అరగలేదు, అన్ని బ్లాక్ అయిపోయాయి, ఊపిరి ఆగక చచ్చిపోయావు. బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు ప్రపంచానికి ఎంత అవసరం, దేవుడు ప్రపంచానికి ఎంత అవసరం. ఈరోజు దేవుడు లేడు అంటున్నావు, దేవుడితో మాకు పని లేదంటున్నావు. ఒక నాస్తికుడు, ఒక ఏతువాది ఒక చెట్టు మీద నుంచి పండ్లు రాలాలన్నా, చెట్టు మీద నుంచి ఆకులు రాలాలన్నా, చెట్టు మలవాలన్నా, వర్షం కురవాలన్నా, నీవు బ్రతకాలన్నా, నీవు నడవాలన్నా, నీవు కాపురం చేయాలన్నా నీకు దేవుడు ఉంటేనే నీవు తప్ప నీ జీవితంలో నీవేమి చేయలేవు, ఏమి చేయలేవు. నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మనిషి జీవితం. ఈరోజు కనిపిస్తాడు, రేపు కనుమరుగైపోతాడు. ఈరోజు మాట్లాడతాడు, రేపు మాట్లాడకుండా ఉంటాడు. ఎందుకు అంటే ఇదంతా కూడా దేవుని చేతిలో ఉంది. నీ ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది, నీ జీవితం ఆయన చేతిలో ఉంది, నీ శరీరం ఆయన చేతిలో ఉంది. కేవలం మనము ఆయన ఎట్లా చెప్పితే అట్లా బ్రతికే వాళ్ళం మనం, అంతే. డైరెక్టరు ఆయనైతే బొమ్మలు మనం ఆట ఆడేవాళ్ళం, మనం ఆట ఆడేవాళ్ళం. ఆయన ఆట ఆడిస్తే ఆట ఆడాలి, వద్దంటే ఉండాలి, పో అంటే పోవాలి. అలాంటి జీవితాన్ని కలిగిన మనము, ఆవిరి లాంటి జీవితాన్ని కలిగిన మనము దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఫరో దేవుడితో పెట్టుకున్నాడు, ఫరో సైన్యము దేవుడితో పెట్టుకున్నది. ఐగుప్తు దేశానికి చెమటలు పట్టించాడు దేవుడు, ఐగుప్తు దేశానికి చెమటలు పట్టించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడితో పెట్టుకున్నారు. నెబుకద్నెజరు దేవుడితో పెట్టుకున్నాడు, నెబుకద్నెజరు దేవుడితో పెట్టుకున్నాడు. దేవుడితో పెట్టుకున్నందుకు రాజుగారికి గడ్డి తినిపించాడు. తెలుసా ఈ విషయం? బైబిల్లో చదువుకోండి, కావలసి ఉంటే బైబిల్ బాగా చదవండి. ఐగుప్తు దేశానికి చెమటలు పట్టించాడు, బబులోను రాజుకి గడ్డి తినిపించాడు. ఎంతో మందిని దేవుడు లేపేశాడు ప్రియులారా. ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్న ఇశ్రాయేలు దేవునికి ఎదురు తిరిగారు, అందరినీ అరణ్యములో సంహరించేశాడు. దేవుడు దయ వలన, దేవుని కనికరం వలన, దేవుడు పెట్టిన కృపతో, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాలతో దేవుని పాదాల దగ్గర బ్రతకాలి, దేవుని పాదాల దగ్గర పడి గోజాడాలి. నాయనా, నా జీవితం ఆవిరి లాంటిది, మీరు పెట్టిన ఈ జీవితం మీకోసం బ్రతుకుతానయ్యా, మీకోసం జీవిస్తానయ్యా, మీకోసం నేను జీవిస్తానయ్యా అని దేవుడికి మాటివ్వు. ఒక్కసారి దేవునికి మాటివ్వు, నేను నీకోసం బ్రతుకుతానని దేవుడికి ఎదురు తిరుక్కో. ఈరోజు చాలా కుటుంబాలలో సంఘానికి రాకుండా, చాలా కుటుంబాలలో సంఘానికి రాకుండా ఇంట్లో కూర్చొనైనా టైం పాస్ చేస్తారు, కానీ ఇంట్లో కూర్చొనైనా టైం వేస్ట్ చేస్తారు. కానీ దేవుడి సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని కనీస జ్ఞానము లేని మూర్ఖులు ఈరోజు ఎందరో కనిపిస్తారు సమాజంలో. ఇలాంటి వాళ్ళందరికీ ఒకరోజు ఉందండి భోజనం. ఇలాంటి వాళ్ళకందరికీ ఉంది ఒకరోజు భోజనం. ఏ భోజనం?
నీవు నేను తినే భోజనం కాదు, అది దేవుడు పెట్టే భోజనం. దేవుడు పెట్టే భోజనానికి రెడీ అవ్వాలి వీళ్ళంతా. ఇచ్చిన ఈ 60-70 సంవత్సరాలు ఎంత చక్కగా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని గోజాడాలి, ఆయనకి ప్రార్థన చెయ్యాలి, ఆయన గురించి నేర్చుకోవాలి. ఒక మోషేని చూడండి, ఒక ఆరోన్ను చూడండి, ఒక అబ్రహామును చూడండి. బైబిల్లో ఇంతమంది భక్తులు మనకెందుకు కనిపిస్తున్నారు? ఇంతమంది భక్తుల జీవితాన్ని దేవుడు ఎందుకు మనకు రాయించాడో తెలుసా? వాళ్ళనైనా చూసుకొని బ్రతుకుతారేమో అని, వాళ్ళ గురించి అయినా ఆలోచిస్తారేమో అని. అందుకే దేవుని సెలవు లేనిదే నీకు జీవితం లేదు. దేవుని సెలవు లేనిదే నీకు భోజనం లేదు. దేవుని సెలవు లేనిదే ఈ లోకం లేదు. దేవుడున్నాడు కాబట్టి ఈరోజు నీవున్నావు, నేనున్నాను. దేవుడున్నాడు కాబట్టి ప్రకృతి ఉంది, వర్షం వస్తుంది. దేవుడున్నాడు కాబట్టి గాలుంది, నీరున్నాయి. చెప్పండి, ఎవడైనా దేవుడు లేడు అంటే ఇన్నిటికి బైబిల్లో సమాధానం చెప్పమనండి. దేవుడు భూమిని శూన్యములో వ్రేలాడదీసెను. ఈరోజు వరకు భూమి శూన్యములోనే ఉంది. సపోర్టు లేకుండా భూమి 1000 కిలోమీటర్లు తిరుగుతుంది గంటకి. దీనికి సమాధానం చెప్పమనండి. వర్షము మేఘాలలోకి వెళ్ళి సముద్రములోకి వెళ్ళి మేఘాలు వర్షాన్ని తీసుకొని వస్తున్నాయి. దీనికి చెప్పమనండి సమాధానం. అసలు మనిషి చచ్చిపోతున్నాడు ఎందుకు? దీనికి సమాధానం చెప్పమనండి. అసలు మనిషి పుడుతున్నాడు ఎందుకు? దీనికి సమాధానం చెప్పమనండి. శాస్త్రవేత్తల దగ్గర సమాధానాలు లేవు. బైబిల్లో ఉంది సమాధానం, బైబిల్లో ఉంది దానికి ఆన్సర్, బైబిల్లో ఉంది సమాధానం. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఎదిరించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నీవు నిలబడి దేవుని తరపున ఒక న్యాయవాదిగా, దేవుడి తరపున ఒక యుద్ధశాలిగా అనేకుల గుండెల్లో బైబిల్ని నీవు దించాలి. అనేక హృదయాలలో బైబిల్లో ఉంటున్న మాటలు దించాలి. దేవుడు లేడన్నవాడికి, దేవుడితో పని లేదన్నవాడికి, దేవుడితో మాకు అవసరం లేదన్నవాడికి వాని గుండెల్లో రైలు పరిగెత్తించాలి వాక్యంతో. అందుకే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా, దేవుడు మనకి ఎంత అవసరమో ఇప్పుడు మనకు అర్థమైంది. ఈరోజు నువ్వు చక్కగా భోజనం చేసి అన్నం అరిగిపోతుందంటే ఆ మహాత్ముడి సెలవుతోనే ప్రియులారా. నువ్వు మాట ఇచ్చి నువ్వు మాట నిలబెట్టుకుంటున్నావు అంటే ఆ సర్వేశ్వరుని దయతోనే ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు, ఎంత మహాశక్తిమంతుడు నీకు నాకు తండ్రి అయ్యాడు, నీకు నాకు జన్మనిచ్చాడు, నిన్ను నన్ను కాపాడుతున్నాడు అంటే ఆయన గురించి చెడ్డమగా మాట్లాడటానికి, ఆయన గురించి చెడ్డ మాట్లాడటానికి మనసు ఎలా వస్తుందో ఈ మనిషికి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు గాలి పీల్చుకుంటున్నావు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నడుస్తున్నావు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు చక్కగా మాటిస్తున్నావు, భోజనం చేస్తున్నావు, చెట్టు మీద నుంచి పండ్లు రాలగానే తెంచుకుంటున్నావు, తింటున్నావు, అరిగిస్తున్నావు, బ్రతుకుతున్నావంటే దీని వెనకాల దేవుని కృప, దేవుని శక్తి, దేవుని దయ, దేవుని ఆర్డర్. అందుకే మనమందరూ కూడా చక్కగా దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ